వన్ ఆఫ్ అవర్ టీమ్ మెంబర్ అండి. సో ఫరెవర్ లివింగ్ కంపెనీలో ఆల్మోస్ట్ మాతో పాటు ఒక 1 year పైగా తను జర్నీ స్టార్ట్ చేశారు. సో తను ఎక్కడి నుంచి వచ్చారు అండ్ తనకి ఫరెవర్ ఎలా పరిచిపోయింది అండ్ పరిచిపోయిన తర్వాత తను ఎలా స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసినప్పుడు మీ అందరికీ ఎలాగైతే అభ్యర్థులు వచ్చాయో, అందరికీ ఎలాగైతే బ్రేక్స్ వచ్చాయో తనకు అలాగే తన ఫ్యామిలీ నుంచి అవ్వచ్చు లేదా సొసైటీ నుంచి అవ్వచ్చు రిలేషన్స్ వచ్చాయి. అయినా సరే తను నిలబడి పట్టుదలగా వర్క్ చేసి ఈరోజు ఒక ఎంతమంది కారు ఎంతపడింది మనకి 17 lakhs 17 లక్షల రూపాయల కారు మేడం ఫరెవర్ లివింగ్ కంపెనీ ద్వారా ఒక ఎక్స్ట్రా ఆపర్చునిటీ, ఒక ఆర్డినరీ మ్యాన్ ఫరెవర్ ఆపర్చునిటీ ద్వారా ఎక్స్ట్రాడనరీ అవర్స్ అని చెప్పడానికి మరొక టెస్ట్ కొని మనం విందాం. సో మేడం మీ పేరు అండ్ ఫరెవర్ రాకముందు మీరు ఏం చేస్తుండేవారు, ఎక్కడి నుంచి? ఓకే సార్, మై నేమ్ ఇస్ లావణ్య అండి, ఫ్రమ్ కడప. నేను ఫరెవర్లోకి ఎలా వచ్చానని మీతో షేర్ చేసుకుంటాను. ఈ కంపెనీకి రాకముందు నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్గా వర్క్ చేసేదాన్ని. వర్క్ చేస్తున్న 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఏంటంటే జాబ్లో మనకు ఎలా ఉంటుందంటే మనకు ఫిక్స్డ్ శాలరీ ఇస్తారు. ఆ ఫిక్స్డ్ శాలరీ అనేది ఎందుకంటే ఒక 2 days ఉంటుంది, 3 days మనకి ఇన్కమ్ వచ్చిన తర్వాత మహా అంటే ఒక 10 days అంతకుమించి ఎక్కువ ఉంటుంది. అలాంటి సమయంలో కరోనా వచ్చింది. కరోనా టైంలో ఆల్రెడీ మా జాబ్స్ అయితే తీసేశారు. నేను చాలా ఫేస్ చేశాను. యాక్చువల్గా నాది MSc BD అనమాట. బట్ ఎంత చదువుకున్నా బయట ఉద్యోగాలు మనకు కరెక్ట్గా ఉద్యోగాలన్నీ లేవు. అలాంటి సమయంలో నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తాను, నాకు ఈ ఫరెవర్ ఆపర్చునిటీ పరిచయం అని. అది కూడా స్టేటస్ చూసి వచ్చాను. మా సిస్టర్ స్టేటస్ పెట్టింది, ఏదో చూద్దాం. అవును సార్, స్టేటస్ చూశాను. ట్రైనింగ్స్ అన్నారు, ఫస్ట్ స్టార్టింగ్లో మీటింగ్స్ అన్నారు. మీటింగ్స్ కూడా విన్నాను. 2 meetings విన్నాను. నాకేం క్లారిటీ అయితే రాలేదు. ట్రైనింగ్స్ అన్ని కంప్లీట్గా విన్నాను. విన్న తర్వాత ఇక్కడ ఏంటంటే నాకు బాగా నచ్చింది అనుకుంటే నేను అనుకున్న ఆపర్చునిటీ నాకు దొరికింది. ఫరెవర్లో నా లైఫ్ ఉంది. నేను ఎప్పుడు కూడా బయట ఇలాంటి ఆపర్చునిటీ కోసం బయట ఎన్నో ఉద్యోగాలు చేశాను. దాదాపు నాకు 7 years నేను జాబ్స్ కోసం గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అయ్యేదాన్ని. బట్ ఏంటంటే ఫరెవర్ ఆపర్చునిటీ విన్న తర్వాత చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. సాఫ్ట్వేర్ ఆల్రెడీ మీరు జాబ్ చేశారని చెప్పారు కదా, స్టార్టింగ్ సాలరీ ఎంత ఇచ్చారు మేడం? 22,000 సార్. 4 years ఎక్స్పీరియన్స్ తర్వాత ఎంత? 45,000 సార్. ఓకే, 45,000 రూపాయల సాలరీ కూడా మరి వందికి వదిలిపెట్టుకుని వచ్చారు ఫరెవర్ ఇక్కడ నాకు 6 digit ఇన్కమ్ నాకు బాగా అట్రాక్ట్ చేసింది సార్. 6 digit ఇన్కమ్. సో అది దానికి త్వరగా చేరుకోవచ్చునే గోల్ దగ్గరికి వచ్చారు. ఎందుకంటే బయట నేను చాలా చేశాను సార్, బట్ ఎక్కడ కూడా గ్రోత్ ఉండదు, బాసిజం ఎక్కువగా ఉంటుంది. కానీ ఫరెవర్లో ఏంటంటే మనకు టీం వర్క్ బాగా, మనం టీం వర్క్ నేర్చుకుంటే, టీం వర్క్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం 6 digit ఇన్కమ్ క్రాస్ చేయొచ్చు. లేదు సార్, నాకు ఎవరు ఆన్లైన్ ద్వారా మాకు మీటింగ్స్ అనేవి పరిచయం. ఓకే, ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ ఏదైనా ఆపర్చునిటీ కనపడగానే ఇది నమ్మొచ్చా, నమ్మకూడదా, చేయొచ్చా, చేయకూడదా అని చాలా చాలా భయాలు ఉంటాయి. మీరు భయపడ్డారా? మీకు అలాంటి అపనమ్మకం ఎప్పుడు కలిగిందా? లేదు సార్, స్టార్టింగ్ లో నేను చూశాను బయట. ఎందుకంటే ఇంతకు ముందు నేను చాలా చూశాను, చాలా ఆన్లైన్ అని, కానీ చాలా మంది మైండ్ లో రన్ అవుతుంది ఫేక్ అనేది. బట్ ఫరెవర్ ఆపర్చునిటీ గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే బయట నేను ఎన్ని చాలా సెర్చ్ చేసి వచ్చాను, కానీ ఫరెవర్లో నేను స్టార్టింగ్ ఒక 2 meetings ఉన్న తర్వాత నాకు కొంచెం అర్థం కాలేదు. ట్రైనింగ్స్ అన్ని విన్న తర్వాత నాకు క్లారిటీ వచ్చింది, చేస్తే ఫరెవరే చేయాలి. ట్రైనింగ్స్ అన్ని విన్న తర్వాత మనకు కస్టమర్ బిజినెస్ అనేది ఇక్కడ ప్రతి మెంబర్ చేయాలి. మీరు చేసి వచ్చారా? యాక్చువల్లీ చేశాను సార్ నేను. ఎందుకంటే స్టార్టింగ్ లో మా హస్బెండ్ కూడా ఒప్పుకోలేదు, మా పేరెంట్స్ కూడా చెప్పాను, ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. బట్ నేనైతే ధైర్యంగా 2 Cs అయితే విత్ ఇన్ 2 days లో కంప్లీట్ చేసుకుని టీమ్ వర్క్ లోకి వచ్చాను. 2 days లో 2 Cs బిజినెస్ కంప్లీట్ చేశారు. సో ఆ రోజు మీరు తీసుకున్న డెసిషన్ ఈ రోజు నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి సార్. 6 digit ఇన్కమ్ తీసుకోవాలి, ఒక మంచి కార్ తీసుకోవాలి, హస్బెండ్. ఎస్ సార్, ఖచ్చితంగా ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ ఫరెవర్. మీరు 6 digit ఇన్కమ్ మీకు గోల్ అన్నారు కదా, అది ఎన్ని రోజుల్లో మీరు ఇక్కడ కంప్లీట్ చేశారు? అంటే 6 digit అంటే 1 lakh పైన ఏం చేసేటువంటి స్థాయికి ఎదగడం. మేడం జాయిన్ అయినప్పటి నుంచి మీరు 2 రోజులు మేనేజర్ అయ్యారు? నేను జూన్ లో స్టార్ట్ చేశాను 2022. అదే జూన్ 2023 ఫరెవర్లో మేనేజర్. జూన్ 2022 నుంచి 2023 జూన్ లోపు తను మేనేజర్ అవ్వడం. అండ్ మేనేజర్ అయిన మీ ఫస్ట్ ఎంత ఇన్కమ్? 1,76,000. 1,76,000. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఫరెవర్ ఫ్రెండ్స్. బయట పెద్ద జాబ్స్ ఉన్నాయి, రకరకాల కంపెనీస్ ఉన్నాయి, వేరే వేరే మనం వర్క్ చేస్తాం. ఎక్కడికి వెళ్ళినా పని చేయాల్సిందండి, పని చేయడం డబ్బులు ఎక్కడ రావు, ఇక్కడ పని చేయాలి. కానీ ఇక్కడ టీంతో కలిసి పని చేయడం ద్వారా, టీంని మనం గ్రో చేయడం ద్వారా విత్ ఇన్ 1 year లోపు తను 1,76,000. బయట ఉద్యోగంలో మనం 4 సంవత్సరాలుగా లేని ఒక గ్రోత్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేని గ్రోత్ ఇక్కడ ఫరెవర్లో విత్ ఇన్ 1 year తను పాసిబుల్ ఉంది. అండ్ 6 digit ఇన్కమే కాదు, అండ్ ఇవాళ ఒక 4-wheeler లగ్జరీ బ్రాండ్ న్యూ MG ఆస్టర్ కార్ని తన ఫరెవర్ లివింగ్ కంపెనీ ద్వారా మీ అందరికీ కూడా ఆపర్చునిటీ ఉంటుంది. డెఫినెట్గా ఇంకా చాలా మంది డౌట్ పడుతుంది. ఇంకా ఒకటి గుర్తుపెట్టుకుంటారు, ఇక్కడ ఎవరు నమ్మకపోయినా ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. ఫస్ట్ స్టెప్ సక్సెస్ ఏంటి అంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని నమ్మకుండా ఆపర్చునిటీ గురించి వినగానే నాన్న చేయాలా, అమ్మ చేయాలా, లేదా ఫ్రెండ్ అడిగి వెళ్తారు, పక్కింటి ఉంటారు, ఎదురు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనకు హార్ట్లో ప్రాబ్లం వచ్చింది, వెళ్ళి ఎవరు మీట్ అవ్వాలి? హార్ట్ స్పెషలిస్ట్ దగ్గర మీట్ అవ్వాలి. పక్కింట్లో మెకానిక్ దగ్గరికి వెళ్ళి భయ్యా నాకు హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, ఏం చేస్తాడు? ఏమి చేయలేదు కదా. అలాగే ఫరెవర్ లివింగ్ ఆపర్చునిటీ
విన్న తర్వాత మీకు డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ ఉంటే ఇంకా మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే మీకు ఎవరైతే పరిచయం చేశారో వారిని మీట్ అవ్వడం, అదేవిధంగా ఎవరితో అయినా మేనేజర్ ఉంటారో వాళ్ళు మీట్ అవుతుంది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. అండ్ ఫైనల్గా మేడం కొత్త వాళ్ళందరికీ కూడా చాలామంది ఇంకా డౌట్ఫుల్గా ఉంటున్నారు, ఇంకా క్వశ్చన్లో ఉంటున్నారు, వాళ్ళందరికీ మీ సైజ్ రేట్ మీరేమో. ఓకే సార్, ఇక్కడ ఏంటంటే మనం జీతాల కోసం కాదు రావడము, మన జీవితాలు ఉన్నాయి ఫరెవర్లో. ఈ రోజు నేను 4 సంవత్సరాల నుంచి ఎప్పుడు కారు కొనాలని ఆలోచన కూడా నాకు లేదు. జస్ట్ ఫరెవర్లో నేను 1 year 8 months కారు కూడా తీసుకోగలను. ఇంకా ఫ్యూచర్లో నాకున్న ప్రతి ఒక్క డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నాను. వాట్ ఇస్ యువర్ ఫ్యూచర్ డ్రీమ్స్? ఫరెవర్లో నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి సార్. మా ఫ్యామిలీ ఇన్కమ్, మా హస్బెండ్ కూడా ఫరెవర్లోకి వచ్చేస్తారు. మీ ఇన్కమ్ క్రాస్ చేయాలి సార్ మా ఫరెవర్లో. థ్యాంక్ యూ. 100% మేడం, ఆల్ ది బెస్ట్. అండ్ ఇది ఫ్యామిలీ బిజినెస్. సో తన మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? ఫరెవర్ లెక్చరర్ సార్. తను లెక్చరర్గా పనిచేస్తున్నారు. తన జాబ్ కూడా మానేసి తనతో పాటు తన గ్రోత్ చూసి తనతో పాటు తను వర్క్ చేస్తున్నారు. సార్ వెల్కమ్. సుబ్బారెడ్డి సార్. సుబ్బారెడ్డి గారు. ఎస్ సార్. సుబ్బారెడ్డి గారు జస్ట్ త్రీ క్వశ్చన్స్ అండి. సో మేడం ఫరెవర్ ఆపర్చునిటీ గురించి విన్నప్పుడు తను స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు అప్రోచ్ చేశారు అండ్ మీకు ఎందుకు రిజెక్ట్ చేయాలి? యాక్చువల్గా నేను కూడా మేడంతో పాటు 1 year బ్యాక్ అనేది విన్నాను. ఓకే. కానీ నేను ఫస్ట్ చేయలేదు. ఫస్ట్ చేసి ఆమె నమ్మింది, ఆమె సక్సెస్ అయింది. అదే 1 year బ్యాక్ నేను మేడంతో పాటు మీటింగ్ విన్నప్పుడు ఇదంతా ఆన్లైన్ కదా, మోసం ఉంటాయేమో ఆ ఫేస్తో నేను అసలు యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఆమె సక్సెస్ చూసి నేను 15 ఏళ్లలో సర్వీస్లో కనీసం 90,000 అనే ఇన్కమ్ అనేది రీచ్ కాలేదు శాలరీ. కానీ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. కానీ ఆమె 1 yearలో 1 lakh అనేది చాలా రీచ్ అయింది. సో ఆమె బేస్ చేసుకుని ఆమె చేయింది నేను ఎందుకు చేయలేనా అనే నమ్మకంతో నేను కూడా ఫరెవర్లోకి వచ్చాను. 15 సంవత్సరాల కెరీర్ ముందు మీ స్టార్టింగ్ శాలరీ ఎంత ఇచ్చారు మీకు ఉద్యోగం? స్టార్టింగ్ నాకు 6,000 వచ్చింది. లెక్చరర్గా 6,000 ఎర్నింగ్ స్టార్ట్ చేశారు. 15 సంవత్సరాల తర్వాత అదే లెక్చరర్ జాబ్లో ఉన్నారా? అదే ఉంది. ఎంత ఇంక్రీజ్ అయింది మీ ఇన్కమ్? 85,000 15 years తర్వాత. అయినా సరే దాన్ని వదిలిపెట్టి యూ స్టార్ట్ ద బిజినెస్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఒక 2 crores పెట్టి పెద్ద ఇల్లు కొనాలి. అది నెక్స్ట్ 2 crore కౌన్ మనేగా కరోడ్పతి అంటే హాయిగా ఫరెవర్. సో 2 కోట్ల రూపాయల ఇంటిని తను డ్రీమ్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. Yes, sir. 100%. ఆల్ ది బెస్ట్. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు మీ ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్. కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉండండి. అండ్ మీ అందరూ కూడా ఫ్రెండ్స్ ఎవరు కూడా ఇంకా క్వశ్చన్ మార్క్ పెట్టుకోవద్దు. డెఫినెట్లీ స్టార్ట్ చేయండి. దిస్ ఇస్ ద టైమ్ టు చేంజ్. దిస్ ఇస్ ద టైమ్ టు చేంజ్ యువర్ లైఫ్. అండ్ మీ లైఫ్ మారాలి కదండి, మీ ద్వారా మీ ఫ్యామిలీ లైఫ్ కూడా మారుతుంది, మీ నెక్స్ట్ జనరేషన్ లైఫ్ కూడా మారుతుంది. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్.